ఫ్రెండ్స్ ఇదైతే మన OSCL అనమాట 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ 1కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 3rd December స్టార్ట్ అయింది. ఇంకా 18 December అయితే లాస్ట్ డేట్ అనమాట. మీరు గతంలో IBPSC రిజిస్టర్ అయినప్పటికీ కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా అయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇదైతే స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ ప్రివ్యూ చెక్ చేసుకొని అప్లోడ్ సెక్షన్ తర్వాత లాస్ట్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మీరు ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే అది మీరు దీని మీద ఉన్నటువంటి నేమ్ అప్లికేషన్లో ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నేమ్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఫోటో ఐడి లేదంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేస్తారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఎగ్జాక్ట్గా ఈ అప్లికేషన్ ఫామ్లో మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్. ఇక్కడ మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సర్నేమ్ మీ యొక్క ఫోటో ఐడి ప్రకారం లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫస్ట్ ఉంటే ఫస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు, లాస్ట్ ఉంటే లాస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. మనకి క్యాపిటల్స్ ఎంటర్ చేయాలని ఏం లేదు, మన ఇనిషియల్ క్యాప్స్ అయినా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అయితే మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది ఒక్కటి కూడా లేకుండా ఎగ్జాక్ట్గా నేమ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ని మిమ్మల్ని అలౌ అయితే చేయరు. సో జాగ్రత్తగా అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీ యొక్క నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫుల్ నేమ్ ఇక్కడ ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా ఉన్నట్టుగా మీకు ఫోటో ఐడిలో చెక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సెకండ్ కన్ఫర్మ్ అయితే చేయాలి ఈ విధంగా. అలాగే మీ యొక్క సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. స్టార్ మార్క్ లేదు కాబట్టి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటనేది. లేదంటే లాస్ట్లో మనకి ఒక అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లిస్ట్లో లేని డొమైన్ ఏదైనా ఉంటే మీరు దానిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఒక ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే అలర్ట్ అయింది అనమాట. నోట్ చేసుకొని పెట్టుకోవాలి, మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అలాగే టిక్ ఆన్ చేయాలి అనమాట. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. ప్లస్ ఇక్కడ మీరు కనుక ఈ యొక్క ఫోటో క్యాప్చర్ చేసుకోవటానికి వెబ్ క్యామ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక వయా మొబైల్లో కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే మార్చడం జరిగింది. ఇదైతే మీకు మొబైల్లో కూడా యాక్సెసిబుల్ అయితే అవుతుంది ఈ అప్లికేషన్ పోర్టల్ IBPS. సో మీరు కనుక మొబైల్లో చేస్తే ఇక్కడ QR కోడ్ అని ఉంటుంది, దాని ద్వారా కూడా లైవ్ ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 cm ఉండేలాగా చెక్ చేసుకో. 20 to 50 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు సైన్ అయితే చేసుకోవాలన్నమాట. దాన్ని స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య అదైతే మీరు అప్లోడ్ చేసి, మీరైతే క్యాపిటల్ లెటర్స్ అనేది సిగ్నేచర్లో యూజ్ చేయకూడదు. మీరు యూజువల్గా మీరు ఎలా అయితే సైన్ చేస్తారో అదే విధంగా అయితే ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ మాత్రం సిగ్నేచర్లో ఉండకూడదు. ప్లస్ మీకు కనుక ఇక్కడ వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే ఇలాగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఎలో అనాలి. ఎలో అంటే ఇది మీకు యాక్సెస్ అయితే అవుతుంది కెమెరా, దాని నుంచి మీరు లైవ్ ఫోటో అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు కనుక మొబైల్ ద్వారా చేస్తూ ఉంటే మీరు QR కోడ్ ద్వారా కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి 30th November 2025 ఈజ్ ద కట్ ఆఫ్ డేట్ అనమాట. ఇంకా జర్నలిస్ట్ పోస్టుకి సంబంధించి ఎనీ డిగ్రీ లేదంటే PG అనమాట. 60% అయితే ఉండాలి. అలాగే SC ST వాళ్ళైతే 55% అని సరిపోతుంది అనమాట. అలాగే హిందీ రాజభాషకి సంబంధించి మనకి మాస్టర్స్ డిగ్రీ అనమాట. హిందీ విత్ ఇంగ్లీష్ లేదంటే ఇంగ్లీష్ విత్ హిందీ 60% అనేది కామన్ అనమాట. SC ST వాళ్ళైతే కనుక 55% అనేది మనకి సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కేటగిరీ, మీ కేటగిరీ ఏంటి, UR, AWS, OBC, SC, ST సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదైతే మన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. మీకు OBCకి సంబంధించి అలాగే EWSకి సంబంధించిన ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం తీసుకున్నటువంటి లేటెస్ట్ ఆ యొక్క సర్టిఫికేట్స్ అవసరమైతే అవుతాయి అనమాట. SC ST వాళ్ళకి సంబంధించి ఓల్డ్దైనా మనకి సరిపోతుంది. ఇదంటే మనకి PWD క్యాండిడేట్ సంబంధించినటువంటి ట్యాబ్ అనమాట. వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. PWD క్యాండిడేట్స్ ఎస్ పెడితే ఇవన్నీ కూడాను ఈ బాక్స్లో అన్నీ ఫిల్అప్ అయితే చేయాలన్నమాట. ఇది కూడా PWD క్యాండిడేట్స్కి సంబంధించింది. ఎస్ పెడితే ఇవన్నీ ఫిల్అవుట్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. సో మనం ముందుకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది కూడా స్క్రైబ్కి సంబంధించినటువంటి PWD క్యాండిడేట్స్కి సంబంధించి ఇది కూడా మనకి అవసరమైతే లేదనమాట. ఈ కాలం కూడా PWD క్యాండిడేట్స్ కిందకు వచ్చేసాను. ఆర్ యూ వీడియో డైవర్స్డ్ ఉమెన్ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్ అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట.
ప్లస్ ఈ కాలం ఏంటంటే మీరు కనుక ఇప్పుడు ఈ యొక్క ఓఏసిఎల్ కానీ లేదంటే జిఐసి లాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్లో కనుక కన్ఫర్మ్డ్ ఎంప్లాయీగా ఇప్పుడు ఉంటే కనుక ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. అలాగే ఓఏసిఎల్లో కనుక మీరు కన్ఫర్మ్డ్ ఎంప్లాయ్ అయితే కనుక ఈ యొక్క ఓఏసిఎల్ ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. అలాగే ఎస్ పెడితే కనుక శాలరీ యొక్క రోల్ నెంబరు, ఆఫీస్ కోడ్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. అలాగే రిలీజియన్, మీ రిలీజియన్ ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ కనుక హిందూ పెడితే ఇక్కడ నో పెట్టాలి. ఇక్కడ అదర్ దాన్ హిందూ పెడితే కనుక ఎస్ పెట్టుకుంటే కనుక వాళ్ళకి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఎక్సర్వీస్ మ్యాన్ సంబంధించిన కాలం అనమాట ఇది. లేదా ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను డిజబుల్డ్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ ఎవరన్నా కనుక అప్లై చేస్తాం దానికి సంబంధించిన వాళ్ళు ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా నేషనాలిటీ అనేది ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ కన్సెంట్ టు ఆధార్ వెరిఫికేషన్, ఇక్కడైతే మన యొక్క ఎగ్జామినేషన్ అప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు యొక్క బయోమెట్రిక్ దానికి సంబంధించిన డీటెయిల్స్ని వీళ్ళు యాక్సెస్ చేయడానికి మీ యొక్క కన్సెంట్ అయితే అడుగుతున్నారనమాట. ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ స్టార్ మార్క్ లేదు, అయితే మీరు ఎంటర్ చేసుకుంటే మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఆధార్ కార్డ్ నెంబరు, అలాగే పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ నెంబరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఫేజ్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ స్టేట్ సెంటర్ 3 ఆప్షన్స్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకో. సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక మనకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు అయితే వస్తున్నాయి అనమాట. అదే మీరు ఇక్కడ తెలంగాణ కనుక తీసుకుంటే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, వరంగల్, ఖమ్మము, కరీంనగర్ ఇలా వస్తున్నాయి అనమాట. సో మరి 3 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ దగ్గరగా ఉన్నటువంటి యొక్క సెంటర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. మెయిన్స్కి సంబంధించి మాత్రం మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఒకటే సెంటర్ అనమాట, హైదరాబాద్. సో ఇంకా 2 ఆప్షన్స్ ఇవ్వాలి కాబట్టి మనకి దగ్గరగా ఉన్నది ఏదైనా కూడా మీరు ఇచ్చుకునే అవకాశం అయితే మనకి ఉంటుందన్నమాట. ప్లస్ ఈ విధంగా మీరు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదటి డే మంత్ ఇయర్ ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఈ వేకెన్సీస్కి సంబంధించి 21 నుంచి 30 ఇయర్స్ 21 నుంచి 30 సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 30th నవంబర్ అనమాట. సో దీనికి అదనంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ కాబట్టి 35, ఇంకా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు 3 ఇయర్స్ కాబట్టి 33, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 ఇయర్స్ కాబట్టి 40 ఇయర్స్ వరకు వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి 30th నవంబర్ 2025 మీ ఏజ్ అనేది చూపెడతారు, చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే మీ జెండర్ మేలా ఫీమేలా, ఇంకా కూడా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ వాళ్ళ యొక్క నేమ్స్, వాళ్ళ మేలా ఫీమేల్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. నో పెడితే ఈ కాలమ్స్ అనేవి డిజిబుల్ అయితే అయిపోతాయి అనమాట. మ్యారిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడ్, మ్యారీడ్, విడోరా, డైవర్స్లో, జ్యుడిషియల్ సెపరేటెడ్ క్లియర్ మెన్షన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలి తప్పనిసరిగా. ఇంకా అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ స్ట్రీట్ అడ్రస్ అనమాట, కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్ మీ అడ్రస్లో నుంచి అట్లాగే పిన్ కోడ్ ఎంటర్ అయితే చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఫిల్అప్ అయిపోతాయి ఆటోమేటిక్గా అనమాట. ఇంకా కూడా జిఎస్టీ ఇన్వాయిస్ అంటే మనకి ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. మీరు ఫీజు పే చేసిన తర్వాత దానికోసం ఏంటంటే మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది పర్మనెంటా లేకపోతే కరస్పాండెన్స్ అడ్రస్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. బ్యాంక్ హోల్డర్ నేమ్, మీ యొక్క పాస్బుక్ దగ్గర పెట్టుకొని అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. అలాగే ఆ యొక్క బ్రాంచ్ అనమాట, మీ యొక్క అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉంది, ఏ బ్యాంకులో ఉంది అనేది మెన్షన్ చేయాలి. టైప్ ఆఫ్ అకౌంట్ సేవింగ్స్, కరెంట్, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫీజు అయితే చూపిస్తున్నారు ఇక్కడ. లాస్ట్ స్టెప్లో మన ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ప్లస్ జీఎస్టీ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే వాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ కూడాను 1000 ప్లస్ జీఎస్టీ అనమాట. సరే ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అన్నారు కాబట్టి దాంట్లోనే జిఎస్టీ ఉంది. ఇంకా మనకి అడిషనల్గా అయితే ఉండదు, నాట్ ఎక్స్క్లూజివ్, ఓన్లీ ఇంక్లూజివ్ అనమాట. సో 1000 రూపీస్ ఫర్ ఆల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రం 250 అనేది సరిపోతుంది అనమాట. ప్లస్ దాని ప్రకారం మనం లాస్ట్ స్టెప్లో ఫీజు అయితే పే అయితే ఇక్కడైతే వెరిఫై చేసుకోవాలి. ఎర్రర్ వచ్చిందంటే ఈ కాలమ్స్ అన్ని మనం ఫిల్అప్ చేయాలని అర్థం అనమాట. ఇవన్నీ క్లియర్ చేసుకుంటే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే మనకి ఈక్యూ కాలం అనమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ అండ్ 30th నవంబర్ 2025 కట్ ఆఫ్ డేట్ అనమాట. 30/11/2025కి మీకు ఒక డిగ్రీ లేదంటే పీజీ అనేది తప్పనిసరిగా అయితే ఉండాలన్నమాట. ఆ డేట్ అనేది మీకు ఏదైనా మార్క్ షీట్ కానీ ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒక
ఆ యొక్క ప్రూఫ్ మీద అయితే ఆ డేట్ అంతకన్నా ముందు ఉంటే మీకు సరిపోతుంది అనమాట. ఇంకో నోట్ ఏంటంటే ఇక్కడ మీకు CGPA ఉంటే కనుక ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే దాన్ని కన్వర్ట్ అయితే చేసుకొని అయితే వేసుకోవాలి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట, పర్సంటేజ్ని ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే వేసుకోవాలి. సపోజ్ మీకు కనుక 59.99 వస్తే మీరు 60% అనేది వేయకూడదు అనమాట. సో 59.99 మాత్రమే వేయాలి. అక్కడ ఒక నోట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఎవరైతే CGPA సిస్టమ్ ఉందో దానికి సంబంధించినటువంటి యొక్క కన్వర్షన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. సో దాని ప్రకారం ఇక్కడ ఏంటంటే మనకి ఆర్ట్స్, సైన్స్, కామర్స్, BA వాళ్ళైతే ఫస్ట్ ఆప్షన్, BSc వాళ్ళైతే సెకండ్ ఆప్షన్, BCom వాళ్ళైతే థర్డ్ ఆప్షన్, ఇంకా అగ్రికల్చరల్ డిగ్రీ చేస్తే ఈ ఆప్షన్, మేనేజ్మెంట్ డిగ్రీ అయితే ఇది, ఇంకా BA BTech వాళ్ళు ఎవరన్నా అప్లై చేస్తాం అంటే లాస్ట్ ఆప్షన్. మన అదర్స్ తీసుకొని ఇక్కడ BA BTech ఏంటనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా BCom అలాంటి వాళ్ళైతే ఇక్కడ డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో పాసింగ్ ఇయర్, మంత్, డే అనమాట. ఎప్పుడు పాస్ అయ్యారు మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు సర్టిఫికేట్ దగ్గర పెట్టుకుని దాని మీద డేట్ ఉంటుంది, పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ చెప్పినట్టుగా జనరల్ క్యాండిడేట్స్కి 60% మినిమం అనమాట. SC ST వాళ్ళకైతే 55% అనేది సరిపోతుంది అనమాట. దాన్ని మనం తప్పనిసరిగా ఇక్కడ మనం ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారం. అలాగే క్లాస్ అనమాట, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే మీ PG ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఇదే విధంగా అనమాట, లేకపోతే వదిలేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది అవసరమైతే లేదు ఈ పోస్టులకి. సో ఇక్కడ యాజ్ అన్ 30th November 2025 మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఏదైనా ఇక్కడ కంపెనీ నేము, ఏ పోస్ట్ అనేది ఎంతవరకు చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఇంకా మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ మోర్ రోల్స్ అంటే రోల్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో మీరు మోర్ దాన్ 1 ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎంటర్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఒకసారి ఎంటర్ చేసి దాన్ని డిలీట్ చేసుకోవాలంటే రిమూవ్ అనే బటన్ కూడా మనకి ఉన్నదన్నమాట. అలాగే చూసుకుంటే SC ST OBC PWD క్యాండిడేట్స్కి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అంటే ఎగ్జామినేషన్కి ముందు ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాన్ని మీరు అవైల్ చేసుకోవాలని ఉపయోగించుకోవాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు. వీళ్ళకి మాత్రమే అనమాట, SC ST OBC PWD. మిగతా వాళ్ళు నో అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకేంటంటే కింద వచ్చేస్తే లాంగ్వేజెస్ ఒకటి మాత్రం తప్పనిసరిగా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. తెలుగు అందరికీ వచ్చు కాబట్టి మనకి ఇలాగ రీడ్, రైట్, స్పీక్, హిందీ, ఇంగ్లీష్ కూడా మీకు వచ్చుంటే ఏదైతే అదనమాట. వచ్చుంటే వచ్చి, లేకపోతే దానిని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వెరిఫై చేసుకోవాలి, ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఏంటంటే ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలని ప్రాపర్గా ఉంటే అగ్రీ అని చెప్పేసి కంప్లీట్ అయితే మనం చేసుకోవచ్చు. లేదంటే బ్యాక్కి ఎడిట్ అయితే చేసుకో, తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఉండదు అనమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎడిట్ ఆప్షన్ ఉండదు. తర్వాత మనకి మనీ వేస్ట్ అవుతాయి కాబట్టి బ్యాక్కి వెళ్ళి అన్ని కాలమ్స్ ప్రాపర్గా ఉన్నప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. ఆర్ యూ షూర్ అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లేదని కూడా ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట. సో ఓకే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. కేటగిరీ సర్టిఫికేట్ అయితే అవసరమైతే లేదు. సో మీ తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంకి మీరు అన్ని రెడీ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయాలి. సేవ్ నెక్స్ట్కి అయితే మనం వెళ్ళొచ్చు. ప్లస్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఇంప్రెషన్ చేసుకోవచ్చు. దానిని JPG ఫార్మాట్లో 20 నుంచి 50 KB వరకు స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. ప్లస్ ఇంకా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనమాట. ఇది ఏంటంటే ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఏంటంటే కింద ఇన్ఫర్మేషన్ ఉంది, అది మనం చేతితో రాసుకొని స్కాన్ చేసుకొని JPG ఫార్మాట్లో 50 నుంచి 100 KB వరకు దాన్ని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మనకి క్యాపిటల్ లెటర్స్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. జనరల్గా మీరు ఎలా రాస్తారో అదైతే రాయాలన్నమాట. ఇది మీరు చేత్తో రాసుకోవాలన్నమాట. క్యాప్స్ ఎంటర్ చేయకూడదు, చేత్తో రాయకూడదు. ఇక్కడ ఎలా అయితే ఉన్నదో అదే విధంగా స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ కాకుండా మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇక్కడ ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ ట్యాబ్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. లాస్ట్ స్టెప్లో ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్, SC ST PWD క్యాండిడేట్స్ 250 రూపీస్ అనమాట. ఇంకా ట్యాక్సెస్ ఏమి ఉండవు. సో క్యాప్చర్ ఎంటర్ అయితే చేయాలి. మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అనే బటన్ ఉంది, ఓకే అనాలి. ఓకే అంటే పేమెంట్ గేట్వే అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది, వేరే లింక్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, అలాగే QR, UPI అన్నీ ఉన్నాయి అనమాట. ఎలాగైనా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కనుక లాగిన్ ఫామ్ అనమాట. లాగిన్ అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏమైనా పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికైతే మనకి టైం 2 January 2026 వరకు ఇవ్వడం జరుగుతుంది.